నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 మత్స్య అవతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం జిల్లెల్గూడ శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈఓ వై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 1,00,000 మంది భక్తులు రావడం జరిగింది. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ బొక్కా రాజేందర్ రెడ్డి 2 రోజుల నుంచి దగ్గరుండి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. రావాలి సార్ ముందు జరగాలి. పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆలయంలో సిబ్బందికి, ఆలయ సిబ్బందికి కూడా, ఆచారులకు అందరినీ చక్కగా నడుపుకుంటూ దర్శనానికి పొందినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. 33 కోట్ల దేవతలతో స్వామివారు భూలోకంలో అందరికీ దర్శనం ఇచ్చినటువంటి రోజు. దాన్ని మూకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్ల దేవతలు అంటే ఒక గణం అన్నట్టు, ఒక గణం సంబంధించిన వాళ్ళు అన్నట్టు. అట్లా 33 కోట్ల దేవతలతో స్వామి భూలోకంలోకి వచ్చి ఇక్కడ ఆ మూకాసురుడు రాక్షసు సంహరించి మరి అందరికీ కూడా దర్శనం ఇచ్చినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. కాబట్టి అదొక పేరుంది. తర్వాత వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో శయనించి ఉన్న తర్వాత ఆయన లేచినప్పుడు ఉత్తర ద్వారమే చూస్తాడట. అందుకనే ఉత్తర ద్వారంకి ఆయన అత్యంత ప్రీతి. కాబట్టి ముక్కోటి రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ నవిద్యతే, అంటే మళ్ళీ జన్మ ఉండదు, అంటే మోక్షం కలుగుతుంది అనేటువంటి విశ్వాసం. కాబట్టి మన నారాయణ మించిన దైవం లేదు, అతన్ని మించిన దేవుడు లేడు. కాబట్టి ఆయన చాలా విశేషం. స్వామివారి దర్శనం చేసుకోవడం ముక్కోటి రోజు చాలా విశేషం. అందుకని ఇంత జనం కూడా మా దేవాలయంలో రావడం చాలా విశేషం. ఇప్పటిదాకా కూడా మేము చాలా ఇక్కడ రోడ్డు దాకా కూడా వెళ్ళిపోయింది లైన్, ఎక్కడ బొడ్రాయి దాకా కూడా వెళ్ళిపోయింది. సార్లు అందరూ కూడా మన ఈఓ గారు, తర్వాత రాజేందర్ గారు, తర్వాత యాదగిరి గారు అందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా చూసుకొని అన్నీ కూడా ఈ లైన్ను మెయింటైన్ చేసి ఇప్పటివరకు కూడా పబ్లిక్ నడుస్తూ ఉంది. చాలా విశేషం. ఇట్లా ఇంకా మా దేవాలయం ఇంకా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మరి మేము ప్రచారం ఆ విధంగా చేసాం. స్వామివారి మహత్తు కూడా అట్లా ఉంది. కాబట్టి తప్పకుండా ఇంకా ముందు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ భక్తులు దర్శించుకుంటారు. ఎక్కువ కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కళ్యాణము అన్నీ కూడా జరుగుతున్నాయి. కళ్యాణాలు, మాస కళ్యాణాలు, ఎవరైతే కోరుకున్నప్పుడు కళ్యాణం చేయటం, తర్వాత వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో నెల రోజులు, తర్వాత మార్గశిర మాస ధనుర్మాస ఉత్సవాలు, ఇవన్నీ కూడా విశేషంగా మన దేవాలయం జరుగుతాయి. ఎప్పుడూ మాకు ఖాళీ ఉండదండి, ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి విశేషం అడుగు మన హైదరాబాద్లో మన ఇక్కడ ఉండేటువంటి ఈ దేవాలయం చాలా ప్రాచీనమై ఇంకా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం. స్వామివారి ఆశీస్సులు కూడా అలా ఉంది. రైట్.
వెంకటేశ నమో నరకతుల్యమౌక్తి భువి స్వర్గము సేవయా ఈ రోజు మనం అమీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాగూడలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆధ్వర్యంలో మనం ఇక్కడ విచ్చేసి ఉన్నాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి అశేషమైనటువంటి భక్త జనవాహిని తరలి వచ్చారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షం పొందడానికి అని చెప్పి ఇతర ప్రాంతాల నుంచి వివిధ కాలనీల నుండి భక్త జనకోట వాహిని చాలా మంది కూడా జిల్లాలు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. వాళ్ళ మాటల్లోనే మనం ఈ రోజు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ఈ స్వామి వారి యొక్క దివ్య దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం. అంత దూరం పోవడం మీ పేరెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? మీరమ్మా మీ పేరు? చాలా పెద్ద లైన్ ఇవాళ మత్స్య అవతార వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తకోటి. ఈ టెంపుల్కి సంబంధించి టెంపుల్ ఇదే ఒకసారి ఇదండి ఈ బయట తీసుకున్నాం. వెంకటేశ్వర స్వామి గుడిలో పొద్దుగాల నుంచి మార్నింగ్ స్టార్టింగ్ వరకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మత్స్యావతారంలో ఉంటారని చెప్పి అంటారు. ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా మనకి ఈరోజు భక్తులు అశేషమైనటువంటి భక్త జనవాహిని వచ్చి ఉన్నారు. ఈ యొక్క విశేషాలు ఏ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది గుడి కట్టి, మొత్తం మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి దానికోసం ఏ విధంగా చెప్తాను. నా పేరు గాలి యాదవ్. నేను ఇక్కడ సేవ భక్తులు. నేను ఈ గుడికి నాకు తెలిసినట్టు దాదాపుగా ఈ మన భారతదేశంలో రంగనాథ స్వామి టెంపుల్ మాత్రమే న్యాచురల్గా ఉత్తర ద్వారం రంగనాథ స్వామి వారు ఉంటారని శాస్త్ర పురాణంలో అందరు చెప్తా విన్నాము. కానీ నిజంగా కూడా ఇక్కడ దాదాపుగా ఈ యొక్క గుడి యొక్క స్థల పురాణం ప్రకారం 5 ఏళ్ల కింద స్వయంభూగా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బావిలోనే స్వామి ఇక్కడ ఆయన వచ్చాడని చెప్తారు. దాదాపుగా ఉత్తర ద్వారం ఉన్నటువంటి ఈ టెంపుల్కి ఎన్ని ఏళ్ళకి వెళ్ళినా సరే చాలా వరకు పబ్లిక్ అంటే దాదాపుగా మనకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాల రెండింటిలో కూడా ఎక్కడ కూడా లేదు. వేరే గుళ్ళల్లో దాదాపుగా అది ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ స్వామివారు ఇక్కడ నిత్యము ఈ ద్వారం ద్వారానే దర్శనమిస్తారు. ఇది చాలా పెద్ద పురాతన టెంపుల్. ఇక్కడ చాలా దాదాపుగా మొక్కుబడి జాతర చాలా వరకు ఇక్కడ రకరకాలుగా నిన్నటిసారి 3-4 రోజులకి వెళ్ళి దేవాదాయ శాఖ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కానీ అందరం కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, ప్రసాదాలు కానీ, తీర్థం కానీ అన్ని రకాలుగా గుడి అభివృద్ధి కోసం కూడా కాస్త కొంచెం టికెట్ పెట్టడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు బాగా జరిగినాయి. కాబట్టి ఈ యొక్క చరిత్ర ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు తెలిసినంత రంగనాథ స్వామి తర్వాత జిల్లాలో కూడా ఉత్తర ద్వారా న్యాచురల్గా వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి నిజంగా స్వయంభూ కాబట్టి మంచిగా ఉంది సార్. చాలామంది భక్తులు ముక్కుబడిగా వస్తారు. చాలా అన్ని రకాల పొద్దున్న కొద్ది వేలాది మంది ఇక్కడ దర్శనం. ఈరోజు మత్స్యావతారం సందర్భంగా స్వామి మత్స్యావతార అవతారంలో ఉన్నారు కాబట్టి అశేషమైనటువంటి భక్త జనవాహిని ఈరోజు జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెయిట్ చేస్తున్నారు. పొద్దుగాల 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎండలో నిలబడి ఎండనక గాలనక వాననక చలనక కూడా వాళ్ళు ఉపవాస దీక్షలు నాటించి ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది భక్త జనవాహన రావడం అనేది? మేము 3 గంటలకు వచ్చినాం, 5 గంటలకు దూరం చేసినాం. కూడా జనాలు వస్తుంది. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు? సాయంత్రం ఇవాళ ఎన్ని గంటల కానీ గుడి బంద్ మధ్యాహ్నం ఇట్నే లైన్ ఉంటే బంద్ చేయము. అట్లనా? లైన్ తగ్గితే బంద్ చేస్తాము 1 అవర్. రైట్.
రైట్. ఈ భక్తురాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారి సన్నిధిలోనే పాల్గొన్నారు. మత్స్యావతార మనస్ఫూర్తిగా దేవుని స్మరించండి. గోవింద వెంకటేశ్వర గోవింద 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 వైకుంఠవాస గోవింద గోవింద ఆపద ముక్కులవాడ గోవింద గోవింద అందరూ గోవింద 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 ప్లీజ్ ఎంత జనాలు చాలు పక్కన ప్లీజ్ ఇక్కడ పెట్టేసేయండి. గోవిందా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఈరోజు మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కోటి ఏకాదశి సందర్భంగా అశేషమైనటువంటి భక్త జనవాహిని మధ్యలోని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు, కమిటీ సభ్యులు, అలాగే ధర్మకర్తలు, రాజేందర్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లోని ఆ భక్తులకి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. వాళ్ళ మాటల్లోనే ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఇది అయింది అనేది మనం అడిగి తెలుసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి నేటికి 3 years క్రితం ఈవోగా రావడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పాత్రలు కావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఉదయం నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి పూజ అనంతరం భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకోవడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లోకల్ నాయకులు కానీ అందరూ సహకరించడం, అలాగే మాజీ ధర్మకర్తలు అందరూ కూడా మంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి శుభపాత్రలు అవడం జరిగింది. కావున ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే తీరడం జరుగుతుంది. కావున ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ మాజీ ప్రధాన ధర్మకర్తగా నేను ఇక్కడ ఉన్నాము. మేము 2020వ సంవత్సరం నుంచి ఇక్కడ మేము 2020వ సంవత్సరం నుంచి మేము ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాము. ధర్మకర్తలుగా మేము కొనసాగుతూనే ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఈ జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయము ఒక 500 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ అయిన ఇక్కడ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారంలో ఉన్న ఏకైక టెంపుల్ భారతదేశంలోకెల్లా మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ఉన్నది ఏకైక టెంపుల్, ఒకటే దేవాలయం. కాబట్టి ఇక్కడ భక్తులు కోటి ఏకాదశి రోజు, అదే వైకుంఠ ఏకాదశి రోజు చాలా అధిక సంఖ్యలో జనాభాని వస్తుంటారు. కాబట్టి దాదాపుగా ఈ సంవత్సరము ఎక్కువ జనాలు వచ్చింది. దాదాపు 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక 10 నుంచి ఒక 20,000 మంది ఎక్కువ వచ్చింది. ఈ భక్తులకు మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు బట్టి ప్రతిదీ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకునడం జరిగింది. ఇక్కడ కింద నేలమాలికలు ఉన్నాయి. స్వామి కోరిన కోరికలు తీర్చే ఒక
వైకుంఠంలో వెలిసిన వైకుంఠ నివాసంగా ఇక్కడ వెలిసిండు. ఎవరి భక్తులు ఏ కోరిక కోరుకున్నా కానీ తక్షణమే తీరుతుందని భక్తుల యొక్క కోరిక. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉన్నారు భక్తులు? దాదాపుగా ఇప్పటి వరకు ఒక 40 నుంచి 50 వేల మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారు. ఇవాళ మొత్తం మధ్యాహ్నం వరకు మొత్తం దినమంతం కూడా మనకు 70 నుంచి 80 వేల మంది 1 లక్ష లోపల దర్శించుకుంటారు. రైట్. నా పేరు రాజేందర్ రెడ్డి, 41 డివిజన్ కార్పొరేటర్. నేను ఇంతకు గ్రామ సమస్యల్లో అప్పుడు ఇతర సమస్యలు జాతర కానీ నుంచి జరుపుతుంటారు. ఈ ముఖ్యంగా ఉత్తరాధారం మత్స్యావతారం వ్యవసాయం. ఉత్తరాధారం ఉండడము చాలా పెద్ద విశేషము. అందులో వచ్చి 25 years బ్యాగు ఉత్తరాధారం నుంచి మేము వైకుంఠ కథను జరపాలని ఆలోచనతో చేస్తే ఆ రోజు మా చేతుల మీద కూడా జరపడం జరిగింది. ఆ రోజు 500 మందితో సులువు చేస్తే ఈరోజు 1,00,000 మంది దాకా కూడా దర్శనానికి వచ్చే అవకాశం కలిగించిన భగవంతుడు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక మేము దండం పెట్టుకుని మాకు ఆశీర్వదించినందుకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఓన్లీ జిల్లాలగూడనే పాసినటువంటిది ప్రతి గ్రామాలు ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి సంఖ్యలో పాల్గొని లక్షలాది మందిగా దర్శించుకుంటున్న కోటి ఏకాదశిని ప్రత్యేకంగా ధన్యవాదాలు భక్తులందరికీ కూడా. ఈ మధ్యాతరం డెవలప్ చేసినటువంటి కమిటీ వాళ్ళు కానివ్వండి, ఊరు పెద్దలు కానివ్వండి, కాలనీ వాసులు కానివ్వండి, భక్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఎటువంటి భక్తులు సరే ఎటువంటి కోరికలు నెరవేర్చాలని మొక్కకుండా సరే ఆ కోరికలు నెరవేర్చాలని చెప్పి ఒక సూచన అనేది అయితే పక్కా విషయం ఇది. ఎందుకంటే నేను కూడా మొక్కడం జరిగింది ఇక్కడ. నేను కూడా నాకు మొక్కినా కూడా నేను ఇక్కడనే మొక్కి ఇక్కడ కార్పొరేషన్ నిలవడం జరిగింది. ఇక్కడనే నేను కూడా తల ఎంటుకలు కూడా మొక్కిన తర్వాత తీసుకోవడం జరిగింది. మా ఊరు ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేకత ఏంటంటే చింత చెట్టు ఉంది కదా, చింత చెట్టు ప్రత్యేకత 3 ఈ చింత చెట్టు ప్రత్యేకత గురించి చెప్పానా? 3 నామాల చెట్టు, అందులో 3 రకాల కాయ కాస్తుంది. చింతకాయ, పులుపు, తీయి, 3 రకాల చింతకాయ కాస్తుంది. అది ప్రత్యేకత ఇక్కడ. ఈ చింతకాయలు తింటే పిల్లలు అవుతారంట, నిజమేనా? పిల్లలు కాకుండా ముడుపు కట్టుకోవడం అనేది ఆకు తింటే ఆడపిల్ల పుడుతుంది, కాయ తింటేనే కొడుకు పుడతాడు రామాంజాచారు అన్నారు లాస్ట్ ఇయర్, నిజమేనా అని? అది మరి భక్తుల కోరికల మేరకు కంపల్సరీ కావచ్చు కూడా అయి ఉన్నాం కాబట్టి అయ్యగారి దృష్టికి వచ్చింది. అయ్యగారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సబితేంద్ర రెడ్డి గారు కూడా ఈరోజు వచ్చి ప్రత్యేకంగా 9:30 గంటల సమయంలో ముక్కోటి దర్శనం చేసుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గోవిందా.